ఓం శ్రీమాత్రే నమః. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. ఉగాది అనగానే షడ్రుచులతో చేసే ఈ ఉగాది పచ్చడే కాదండి. ఉగాది రోజున మనం లక్ష్మీదేవి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎందుకంటే కొత్త సంవత్సరంతో మనం లక్ష్మీదేవిని ఇంట్లోకి తీసుకుని వచ్చినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన చుట్టూ ఉండి మనం ఇంట్లో బాగుంటామని చెప్పేసి ఒక చిన్న అలవాటు అండి. దానికోసం మనమైతే గోల్డ్ షాపుల చుట్టూ అయితే తిరుగుతాము. వాళ్ళైతే చిన్న చిన్న ఆఫర్స్ పెడతారు. గ్రామ దగ్గర ఇంత పర్సంటేజ్ అని పెట్టి తగ్గిస్తారు. దానికోసం మనం వెళ్ళి ముందుగా కొంతమంది బుక్ చేసుకుంటారు. కొంతమంది అయితే అదే రోజున వెళ్ళి ఇంట్లో కొత్త వస్తువుని అయితే తెచ్చుకుంటాం. వెండి లేదా బంగారం ఈ విధంగా మనమైతే తెచ్చుకుంటామండి. కొంతమంది అయితే బిస్కెట్ రూపంలో కొనుక్కుంటారు. ఇంకా కొంతమంది అయితే చిన్న చిన్న కాసు రూపంలో కొనుక్కుంటారు. ఎందుకంటే ఒక గ్రామ్లో మనం అలా కాకుండా పేదవాళ్ళు కూడా కొనుక్కునే బంగారం వస్తువులు నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. ఉగాది రోజునైతే మన ఇంటికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అమ్మవారి కోసం బంగారం అండి. బంగారం అందరూ కొనలేరు కనుక వెండి, బంగారం తర్వాత వెండి ప్రిఫరెన్స్ ఇస్తారండి. కానీ ఈ రెండు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి కనుక ఈ రెండే కాదండి, ఉగాది రోజున లక్ష్మీ అమ్మవారుగా భావించే కొన్ని వస్తువుల కోసం నేను చూపిస్తున్నాను. అందులో ఫస్ట్వి లక్ష్మీ గవ్వలండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇలా కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. ఉగాది రోజున లక్ష్మీ అమ్మవారి రాక కోసం మన ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన కొన్ని వస్తువులండి. గోమతి చక్రము, అలాగే లక్ష్మీ గవ్వలు సముద్రం నుంచి ఉద్భవించినవి కదా, పాల కడల నుంచి ఉద్భవించిన సముద్ర రాజు తనయ అంటాం కదా లక్ష్మీదేవిని. అందుకోసమే మనం సముద్రం నుంచి ఉద్భవించినవన్నీ తీసుకొని వచ్చుకుంటాం ఇంట్లోకి అయితేను. వాటితో పాటుగా పసుపు కొమ్మలండి. మనం చాలా తక్కువ బడ్జెట్లో ఇంట్లోకి తెచ్చుకోవచ్చండి. వాటి కోసం ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పసుపు కొమ్మలు, అలాగే కుంకుమ, అమ్మవారికి సంబంధించి చిట్టి గాజులు లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి వేసుకోవచ్చు. లేదనుకుంటే మనం వేసుకునే కొత్త గాజులైనా తెచ్చుకోవచ్చండి. అవి ఏవైనా మనకు శుభప్రదం, అలాగే లక్ష్మీ స్వరూపం. అలాగే చింతపండు అండి. ఇది దేవతల వారి పంట అంటారు కదా. చెరుకు, చింతపండు, బెల్లం ఇలా ఉంటాయి. ఇవి తప్పనిసరిగా అయితే తెచ్చుకోండి. మీకు వీలైతే కిరాణా షాప్లో మనం రోజువారీ తెచ్చుకున్న వస్తువుల్లో కొన్ని వస్తువులుగా భావించుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే కల్లుప్పు అండి. కల్లుప్పు మాత్రం మర్చిపోవద్దు. చింతపండు, బెల్లం, పసుపు కొమ్ములు, కల్లుప్పు ఇవి మన కిరాణా స్టోర్లో కూడా దొరుకుతాయి. అలాగే వాటితో పాటుగా మనం నిత్యం తెల్లవారి డోర్ తీయగానే వాడే వస్తువుల్లో పాలు, పెరుగు తప్పనిసరిగా వాడతాం కదా. ఇవి కూడా లక్ష్మీదేవి స్వరూపమేనండి. ఉగాది రోజున మనం ఇవి తెచ్చుకుంటే మనకి లక్ష్మీదేవిని ఇంట్లోకి మనం ఆహ్వానించినట్లే. మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందండి. లక్ష్మీదేవి వచ్చింది అంటే మన ఇంట్లో డబ్బు ఉంటుంది కదా. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా మనం బంగారం కొనుక్కోగలం కదా. సో మనం పేదవాడు కూడా కొనుక్కోగలిగే కొన్ని వస్తువులు ఇవైతే ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోకి అయితే తెచ్చిపెట్టుకోండి. లక్ష్మీ అమ్మవారు అయితే మీ ఇంట్లోకి వచ్చే విధంగా మీరైతే భావించండి. సంవత్సరం మొత్తం కూడా మీరు ఏదో ఒక విధంగా బంగారం అయితే కొనుక్కోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకైతే దొరుకుతుందండి. లక్ష్మీ స్వరూపమైన ఇలాంటి వస్తువులను మనం తెచ్చుకోవడం వలన మనం గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డే కొనాల్సిన అవసరం లేదండి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. వాటిలో చింతపండు, కల్లుప్పు, బెల్లం, పసుపు కొమ్ములు ఇవి మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి. మన జనరల్ స్టోర్లో, కిరాణా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా నిత్యం తెచ్చుకునే వస్తువుల్లో. వీటి కోసం నేనైతే మీకు వీడియో చూపిస్తున్నానండి. మనం బంగారం షాపుకి వెళ్ళి తెచ్చుకోలేదని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడొద్దండి. పేదవాడు కూడా కొనుక్కోగలిగే బంగారం ఏవైనా ఉన్నాయి అంటే చింతపండు, బెల్లం ఇవి శుభప్రదం అండి. ఇవి తెచ్చుకుంటే సరిపోతుంది. వీటితో పాటుగా ఉగాది రోజనే కాదండి, అక్షయ తృతీయ ఉంటుంది. అలాగే దివాళీకి ముందు అమావాస్య వస్తుంది కదండి. ఆ అమావాస్య రోజు కూడా మనం ఈ విధంగా తెచ్చుకుంటే సరిపోతుందండి. ధనత్రయోదశి అంటారు కదా. అలాంటప్పుడు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్లు అనిపించినట్లయితే నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్చి 30వ తేదీన ఉగాది వస్తుంది కదా. ఉగాది రోజునైతే నేను చూపించిన ఈ వస్తువులు అయితే తెచ్చుకోండి. ఎందుకంటే బంగారం అందరూ కొనలేము. ఆకాశాన్ని అంటుతున్నాయి బంగారం ధరలు. బంగారం కొనలేని వాళ్ళు బంగారం కొనాలి అనుకుంటే నేను చెప్పే ఈ వస్తువులు మీరు తెచ్చుకున్నట్లయితే మీ ఇంట్లో బంగారం కొన్నట్టేనండి. లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. బంగారం కొంటేనే అమ్మవారు మన ఇంటికి వస్తున్నారా? ఈ వస్తువులు లక్ష్మీదేవి స్వరూపమే కదా. ఇవి కొన్నా సరే అమ్మవారి అనుగ్రహం మన యందు ఉంటుందండి. అందరము బంగారం షాపులకే పరిగెత్తి కొనాలి అంటే మన వల్ల కాదు కదా.
ఇలా పేదింటి వాడు కూడా కొనుక్కునే బంగారం ఉంటుంది. ఇవే అవ్వండి. ఇవి తెచ్చుకొని మనం ఇంట్లో దేవుడి మూల పెట్టుకొని దేవుడి మందిరంలో పెట్టిన తర్వాత దీపారాధన చేసి ఆ ఉగాది పచ్చడి చేసి అమ్మవారికి ఇంట్లో నైవేద్యం పెట్టిన తర్వాత మనమైతే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇవే మనకు తగిన బంగారం అని భావిస్తూ మనం అమ్మవారి దగ్గర పెడితే సరిపోతుందండి. అమ్మవారి అనుగ్రహం మనకైతే దక్కుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం